పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయుత పెన్షన్లపై అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెంపుపై అయితే బిగ్ అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇటీవల చూసుకున్నట్టయితే పెన్షన్లకు సంబంధించి కూడా ఇక్కడ నెల నెల డబ్బులలో తేదీలలో మార్పు అయితే చేసినట్లు సమాచారం. ముందుగా అమౌంట్ అయితే వీరి ఖాతాలోకి అయితే అమౌంట్ అయితే నెల నెల డబ్బులు అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారమే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఏప్రిల్ నెలలోనే పెన్షన్ పెంపు చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఇప్పటివరకు అయితే ఈ పెన్షన్లకు సంబంధించి అయితే ఎలాంటి పెంపుకు సంబంధించి అయితే ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయితే చేయడం లేదన్నమాట. సో ఇక్కడ మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలతో జారీ చేసిన తర్వాత మార్గదర్శకాలు అనేవి కూడా ఎలా ఉండబోతున్నాయి అనే వివరాలకు సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు వివరిస్తాను అన్నమాట. సో ఇక్కడ మనకు పూర్తి స్థాయి సమాచారం వెళ్ళినట్టయితే పెన్షన్దారులందరికీ కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి ఇక్కడ 2 లక్షల వరకు అయితే మంజూరు చేస్తున్నట్లయితే ముందుగా అయితే ఇక్కడ మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే చనిపోయిన వారి పెన్షన్ కానివ్వచ్చు. సో ఇక్కడ డెత్ సర్టిఫికేట్ ద్వారా కూడా పెన్షన్లు తొలగింపు చేసి తర్వాత ఇప్పటికే కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ కూడా ఇప్పటికే 2 లక్షల వరకు అయితే మంజూరు అయితే చేసినట్లయితే సమాచారం అనమాట. అంటే తొలగించి చేసిర్రు. సో ఇంకా మరో 1,00,000 పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి పూర్తయిన తర్వాత 2 లక్షలు ఒకటేసారి అయితే ఇక్కడ మనకు కొత్త పెన్షన్లు అనేవి కూడా అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ కూడా అర్హుల ద్వారా చూసుకున్నట్టయితే గుర్తింపు ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్యాస్ట్ల ద్వారా కూడా మనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎక్కువ క్యాస్ట్లు కానివ్వచ్చు, తక్కువ కులం గారికి కూడా ఇక్కడ మనకు ఎక్కువ వచ్చేసి కూడా పెన్షన్లు అనేవి అయితే లబ్ధి పొందడం అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో ఆసరా పెన్షన్లకు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేస్తుంది అనమాట సో రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పటి వరకు మనకు బట్వాడ శాఖ ద్వారా నిధులు అయితే విడుదల చేయడమే జరిగిందనమాట. పోస్టల్ శాఖ బట్వాడ శాఖ ద్వారా ఇప్పటికైతే విడుదల చేసిరు. సో ఇక నుండి చూసుకున్నట్టయితే మనకు ఇప్పటికే దాదాపు అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా చాలా రోజులు అయిందన్నమాట. చాలామందికి అయితే తెలియదు. సో ఇక్కడ మనకు 20వ తేదీలోపు అయితే నెల నెల డబ్బులు అయితే క్రెడిట్ అయితే అవుతాయి అని అయితే ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే స్పష్టత అయితే ఇచ్చిందనమాట. తెలంగాణలోని ఆసరా పెన్షన్లకు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రామీణాభిశాఖ చూసుకున్నట్టయితే మనకు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే సమావేశం అయితే చాలా రోజులు ఇది ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇది ఇప్పుడే రాలేదు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆదేశాలు అయితే జారీ చేశారు. కొత్త మంజూరు చేసే పెన్షన్లలో ఒంటరి మహిళలకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని అయితే సూచించారన్నమాట. సో ఇప్పటికే 2 లక్షల వరకు అయితే మంజూరు చేస్తామని చెప్పారు కదా. సో అవి ఇచ్చే ముందటనైతే మనకు కొంతమందికి చూసుకున్నట్టయితే పెన్షన్లు అనేవి అయితే ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అయితే సూచించారు. మంగళవారం మర్రి చెన్నారెడ్డి అయితే ఇది చాలా రోజుల న్యూస్ అన్నమాట. సో ఇది మనకు దాదాపు చూసుకున్నట్టయితే 4 to 5 weeks సంబంధించి న్యూస్ అన్నమాట. సో ఇది మనకు నెల నెల డబ్బులు వచ్చేసి కూడా ఇక నుండి అయితే ముందుగా అయితే పెన్షన్దారు ఖాతాలోకి అందరికీ కూడా క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.